ఆలయంలో ఉంచి అప్పుడు ప్రాణప్రతిష్ఠగా దాన్ని మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి జీవం, అందులోనికి ప్రాణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అలాగే చూపులో ఉన్నటువంటి తేజస్సు వగైరా వగైరాలు వచ్చాయి అని నమ్మి దానిని అర్చకులు వారి యొక్క మంత్రోచ్చరణ చేత అర్చన చేయటం, పూజలు చేయటం మొదలు పెడతారు. ఇది అన్ని సంస్కృతులలో కూడా, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతము మరియు మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని సంస్కృతులలో జరిగే తంతు ఇదే. అక్కడక్కడ మంత్రోచ్చరణ వేరుంటుంది, మంత్రాలు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, కానీ ఓవరాల్గా జరిగేటటువంటి తంతు అయితే ఇదే. ఎందుకు ఇదంతా చెప్తున్నావు, మాకు లేఖనం చెప్పడానికి కదా పిలిచాను అని అనుకుంటున్నారా? నౌ యు ఓపెన్ జెనసిస్ చాప్టర్ 1. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడండి. ఈ లోక మర్యాదకు దేవుని మర్యాదకు ఉన్నటువంటి తేడా. దేవుడు మీరు చదివిందే, ఎప్పుడూ చదువుతూ వచ్చిందే, నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బేరీజు వేసుకుని చదివే ప్రయత్నం చేయండి. దేవుడు తన ఒక మందిర నిర్మాణం చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు. 6 దినములు దానికి కావలసినటువంటి లైట్స్, రాత్రికొకటి పగలుకొకటి, దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు, నదులు, జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి. కానీ ఆయన ఏం చేశాడు అనంటే, తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేక జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడు. ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత, నేను ఏర్పరచినటువంటి ఆర్డర్, క్రమము, ఆ క్రమమును ఫలింపచేయి, అభివృద్ధి చెందించు, విస్తరింపచేయి, భూమిని నిండించు, దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు.